పర్షియన్ చరిత్ర, సంస్కృతి ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనది. ఇది పాశ్చాత్య దేశానికి వారధులంటే ప్రాచీన పర్షియా సామ్రాజ్యం అన్నమాట. ఇప్పుడు దీని గురించి చూద్దాం. పర్షియన్ సమాజం ఎలా నాగరికతకి ప్రభావితమైందో ఒకసారి చూస్తే, పర్షియన్ చరిత్ర, సంస్కృతి ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనది, ప్రభావవంతమైన నాగరికతలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. పర్షియన్ అంటే నేటి ఇరాన్ దేశ ప్రజలు. ఇరాన్ భౌగోళికంగా మధ్యప్రాచ్యంలో ఉన్న చరిత్రపరంగా అయితే పశ్చిమ దేశాల మధ్య వాణిజ్యం, సంస్కృతి, తత్వవాదం, మత పర సహనానికి ప్రాతినిధ్యం వహించిన గొప్ప నాగరికతకి వెలిసిన దేశంగా వెలసిల్లింది. పర్షియన్ చరిత్ర క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో సైరస్ మహారాజు ఆధ్వర్యంలో అఖేమోనిడ్ సామ్రాజ్య స్థాపనతో ప్రారంభమవుతుందన్నమాట. పర్షియన్ చరిత్ర క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో సైరస్ మహారాజు ఆధ్వర్యంలోని అఖేమోనిడ్ సామ్రాజ్య స్థాపనతో ప్రారంభమవుతుంది. సైరస్ అన్నప్పుడు ధర్మపరుడు, న్యాయవాది, మానవ హక్కులకు పితామహుడిగా గుర్తింపు పొందాడు. సైరస్ ఇతను క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అన్నమాట. మానవ హక్కులను పితామహుడిగా ఇతను గుర్తింపు పొందాడు. అతని పాలనలో ధార్మిక స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి విలువల ప్రాధాన్యత లభించింది. జర్కిస్ వంటి రాజుల పాలనలో సామ్రాజ్యం మరింత విస్తరించి గ్రీకు, ఈజిప్టు, భారత్ వరకు వ్యాపించింది. ఈశాన్య యూరోప్ వరకు విస్తరించిన ఈ సామ్రాజ్యం పరిపాలన, న్యాయ కౌశల పరంగా ప్రబలమైనదిగా చరిత్ర గుర్తించింది. పర్సోపోలిస్ వంటి నగరాలు శిల్పకళకు నిదర్శనంగా నిలిచాయి. పర్షియన్లు జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించేవారు. ఇది మంచి చెడు మధ్య ధార్మిక యుద్ధానికి బోధన, తత్వవాద సిద్ధాంతం మతం అన్నమాట. ఇది జొరాస్ట్రియన్ మతాన్ని బాగా అనుసరించేవారు అన్నమాట. జొరాస్ట్రియన్ మతాన్ని పర్షియన్స్ అప్పట్లోనే. క్రీస్తు శకం 651లో ససానియన్ సామ్రాజ్యం అరబ్ ముస్లిం ఖలీఫా చేతులు ఓడిపోయింది. ఇది క్రీస్తు శకం 650 వరకు ఇక్కడ జొరాస్ట్రియన్ మతం ఉండేది అనమాట. ఆ తర్వాత సనాసిన్ సామ్రాజ్యము అరబ్ ముస్లిం ఖలీఫా చేతులు ఓడిపోయింది. ఇస్లాం పర్షియాలోకి ప్రవేశించడానికి ఈ ఓటమి మార్గం ఇస్తుందన్నమాట. తరువాతి దశాబ్దాలు పర్షియన్ ప్రజలు ప్రధాన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఇస్లామీ ధర్మశాస్త్రాలను కరుణ, సమానత్వం, విద్యాభివృద్ధి, జ్ఞాన ప్రదానము వంటి అంశాలను పర్షియన్ పదంతో కలిసి ఒక నూతన మానవతావాద సంస్కృతిని నిర్మించాయి. ఈ యుగంలో ఇబ్ను సినా, అల్-ఖలాజీ, అల్-రాజీ వంటి గొప్ప తత్వవేత్తలు వైద్యము, తత్వము, మతము, న్యాయ రంగాల్లో అసాధారణ ప్రగతి సాధించారు. వారి రచనలు యూరోప్ దేశాల్లో ప్రవేశించి పునర్జీవన యుగానికి కూడా దారితీశాయి. మత స్వేచ్ఛకు గౌరవం ఇచ్చే విధంగా జొరాస్ట్రియన్లు, క్రైస్తవులు, యూదులకు దిమ్మి హోదా ఇచ్చి రక్షణ కల్పించారు. 1979లో సంబంధించిన ఇస్లామిక్ విప్లవము ఆధునిక ఇరాన్ చరిత్రలో ఒక కీలక మలుపు. షా మహమ్మద్ రేజా పాలనను కూలదోసి అయాతుల్లా ఖుమైనీ నేతృత్వంలో దేశము ఇస్లామిక్ థియోక్రసీగా మారింది. అంటే రాజ్యాధికారం పూర్తిగా మత నాయకుల చేతులకు వెళ్ళింది. ఈ విప్లవం తర్వాత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, మహిళల హక్కులు అన్ని షరియత్ చట్టం ఆధారంగా మతపరమైన పాలనలోకి వెళ్ళాయి. మత నియమాలు చట్టబద్ధంగా మారాయన్నమాట. మహిళల దుస్తులపై, యువత జీవనశైలిపై, సాంస్కృతిక కార్యక్రమం బట్టి నియంత్రణ వచ్చాయి. ఇరాక్ యుద్ధం 1980 నుంచి 1983 జరిగిన ఈ యుద్ధంలో జిహాదీ, షహీద్ వంటి మతపరమైన భావోద్వేగాలు అధికమయ్యాయి. ఇరాక్ యుద్ధంలో జిహాదీ, షహీద్ ఇలాంటి మతపరమైన భావాలు అధికమయ్యాయి. సాంస్కృతిక పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజలపై మత నియమాలను బలవంతంగా అమలు చేయడం కూడా ప్రారంభమైందంట. సాంస్కృతిక పోలీసు వ్యవస్థ కూడా ఏర్పడింది. మతం ప్రమాదంలో ఉంది అనే ప్రచారంతో మత మౌలికవాదాన్ని నెమ్మదిగా బలపరిచారు. ప్రాచీన పర్షియా శాస్త్రీయ దృక్పథాన్ని మానవ విలువలను ప్రపంచాన్ని పరిచయం చేసింది. అయితే ఆధునిక ఇరాన్ మత మౌఢ్యంతో చెప్పుకునే అభివృద్ధి వెనకబడింది. ఇది కేవలం ఆ దేశ సమస్య కాదు, ప్రపంచ శాంతికి, మత సామరస్యానికి కూడా ముప్పుగా మారింది. పశ్చిమ దేశాల ఒకప్పుడు ఈజిప్ట్, మెసొపొటేమియా, పర్షియన్ నాగరికత నుంచి ప్రేరణ పొందాయి. కానీ ఆ సౌందర్య సంస్కృతిలో నేటి మత వైషమ్యాలు, అంతర్గత ఘర్షణ వల్ల తమ గొప్పతనాన్ని కోల్పోయారు. పాశ్చాత్య సామ్రాజ్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ తర్వాత అమెరికా ప్రపంచవ్యాప్తంగా నేర్పిన వలస పాలనతో స్థానిక సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు వశమయ్యాయి. పశ్చిమ దేశాలు తమ ఆర్థిక స్వార్థం కోసం ప్రపంచంలో అనేక జాతుల మధ్య, దేశాల మధ్య వైవిధ్యాలు సృష్టించి నేటికి యుద్ధాలు సాగిస్తున్నాయి.
దానికి కొనసాగింపుగానే నేటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంగా మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ నుండి పశ్చిమ దేశాలు ఆడిస్తున్న పాత్రగానే మనం గుర్తించాలి. ప్రపంచ శాంతి కోసం, మానవ మనుగడ కోసం ప్రతి దేశం కట్టుబడి ఉండేదాకా ప్రజలు పోరాడారు. నేడు భారతదేశంలోని దేశాల్లో చర్చ నుంచి పాఠాలు నేర్చుకుని మత సహనము, శాస్త్రీయ దృక్పథము, తత్వవాదము, ఐక్యత వంటి విలువలను పరిరక్షించాలి. మతపరమైన విభజనకి బలవకుండా ప్రపంచ శాంతి కోసం నిలబడి మానవ వికాసాన్ని దోహదపడే విధంగా అభివృద్ధి చెందాలి. మనం చరిత్రను గౌరవించాలి, ఇతర సంస్కృతి ఘనతను అర్థం చేసుకోవాలి. తద్వారా మన దేశ సమృద్ధి నాగత విలువలు సమాజంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయగలమన్నమాట. ఈ విధంగా పాశ్చాత్య దేశంలోని ఇరాన్ ఒక విధంగా ఒకప్పుడు జొరాస్ట్రియన్ మతంతో గడిచింది, తర్వాత ఇస్లాం మతంతో మత చౌర్యంతో ఇప్పుడు ఉందన్నమాట. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.